గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు గుడ్ హెల్త్. థైరాయిడ్, ఇన్ఫర్టిలిటీ, పీసీఓడి సమస్యలతో బాధపడుతున్నారా? వీటి వల్ల కలిగే అనారోగ్య సమస్యలేంటి? థైరాయిడ్ వల్ల సంతానలేమి సమస్య వస్తుందా? దీనికి ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయో హోమియోపతిలో తెలియజేయడానికి మనతో పాటు పాజిటివ్ హోమియోపతి నుండి డాక్టర్ రాజశ్రీ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో అండి, గుడ్ ఆఫ్టర్నూన్. హలో అండి, గుడ్ ఆఫ్టర్నూన్. సో థైరాయిడ్ రావడానికి కాజెస్ ఏంటి, ఎందువల్ల వస్తుంది? థైరాయిడ్ అండి మెయిన్ అది రిలీజ్ చేసే హార్మోన్స్ T3, T4 అనే హార్మోన్స్. అది పనిచేసేది TSH అనే హార్మోన్ సపోర్ట్తో పనిచేస్తుంది. సో జనరల్గా ఏంటంటే మనకు మెయిన్ ఆర్గన్స్ అనేది ఎస్పెషలీ హార్ట్, స్టమక్, డైజెషన్ ప్రాసెస్, మెటబాలిక్ ప్రాసెస్, ఫీమేల్స్లో అయితే మెన్సెస్, మేల్స్లో వచ్చేసి వాళ్ళకి ఫర్టిలిటీ కంప్లైంట్స్, ఇవన్నీ ఈ ప్రాపర్ ఫంక్షనింగ్ అనేది మనకి జనరల్గా హార్మోన్స్తోని రెగ్యులేట్ అయ్యి ఉంటుంది అనమాట. సో మేజర్ హార్మోన్స్ వచ్చేసి మనకి పిట్యూటరీ హార్మోన్స్ అండ్ థైరాయిడ్, ప్యాంక్రియాటిక్ హార్మోన్స్ ఇట్లాంటివి. సో మేజర్గా వచ్చేసి థైరాయిడ్ గ్రంథి ఏంటంటే ఆల్ ఫ్రమ్ బోన్స్, స్కిన్, ఎవ్రీథింగ్, హెయిర్, మన హార్ట్, డైజెషన్ అన్నిటినీ కంట్రోల్ చేసేది థైరాయిడ్ హార్మోన్. అయితే ఈ థైరాయిడ్ హార్మోన్స్ అనేది మనకి రెగ్యులర్గా T3, T4 అనే హార్మోన్స్తోని సపోర్ట్ చేస్తుంది. ఈ హార్మోన్స్ అనేది ఏంటంటే ఎప్పుడైనా ఈ హార్మోన్స్ అనేవి తగ్గితే, అది కూడా ఎందుకు తగ్గుతుంది అంటే థైరాయిడ్ గ్లాండ్ అనేది ఫంక్షన్ తగ్గుతుంది. ఆ తగ్గుతున్నప్పుడు ఏంటంటే ఈ హార్మోన్స్ తగ్గిపోయి జనరల్గా మెటబాలిక్ ప్రాసెస్ అనేది కంప్లీట్గా స్లో అయిపోవడం ప్లస్ ప్రాపర్ ఫంక్షనింగ్ లేకపోవడం అనేది జరుగుతుంది. సో దాన్ని మనం హైపోథైరాయిడ్ అని అంటాం. ఎప్పుడైతే ఈ హార్మోన్స్ అంటే ఈ థైరాయిడ్ గ్లాండ్ పనితీరు ఎప్పుడైతే ఇంక్రీజ్ అవుతుందో అది T3, T4 హార్మోన్స్ అనేది ఎక్కువగా రైజ్ అవుతుంది. కాబట్టి ఈ ప్రాపర్ మెటబాలిక్ ఫంక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇంకా ఎక్కువగా రైజ్ అయిపోయి ఇంక్రీజ్ అవుతుంది అనమాట. సో దాన్ని హైపోథైరాయిడిజం అని అంటాం అనమాట. సో దాన్ని మనకి రెగ్యులర్ చెకప్స్లో అది మనకు బయటపడుతుంది. హార్మోన్స్ రెగ్యులేషన్ అనేది ఎట్లా జరుగుతుందని థైరాయిడ్ ప్రొఫైల్లో మనకు తెలుస్తుంది. సో ఈ హైపోథైరాయిడ్లో కంప్లీట్ అన్ని స్లో ప్రాసెస్ ఆఫ్ ఫంక్షనింగ్స్ జరుగుతుంటాయి. ఎస్పెషలీ మనకి ప్రాపర్ ఫంక్షనింగ్ ఏంటంటే అన్ని స్లో డైజెషన్ ఉంటుంది, హార్ట్ రేట్ తగ్గిపోతుంది, ఇట్లా లో టెంపరేచర్స్ ఉంటుంది, హెయిర్ ఫాల్ ఉంటుంది, స్కిన్ డ్రైనెస్, నెయిల్స్ బ్రిటిల్ అవ్వడం, పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అయిపోవడం, ప్రొఫ్యూజ్ అవ్వడం, లేకపోతే అసలు రాకపోవడం, ఇట్లాంటివి జరుగుతుంది. సో దిస్ లీడ్స్ టు ఇన్ఫర్టిలిటీ అనమాట. అదే మేల్స్లో కూడా మనకి జనరల్గా వాళ్ళకి హార్ట్ కంప్లైంట్స్ అట్లాంటివి, బరువు పెరగడం ఇట్లాంటివి ఎక్కువగా కనిపిస్తుంది, తరువుగా హెయిర్ ఫాల్ అనేది కనిపించడం ఇట్లాంటివి జరుగుతుంది. అదే హైపర్ అనుకోండి, హైపర్ థైరాయిడ్లో ఏమవుతుందంటే థైరాయిడ్ ఫంక్షనింగ్ అనేది చాలా ఇంక్రీజ్ అవుతుంది. ఈ T3, T4 హార్మోన్స్ అనేవి ఎక్కువగా రిలీజ్ అవ్వడం అనేది జరుగుతుంది. దీనివల్ల ఏంటంటే ప్రాపర్ మెటబాలిక్ ప్రాసెస్ అన్నీ ఎక్కువగా రైజ్ అయిపోతాయి అనమాట. అంటే కంప్లీట్ మెమరీ అనేది కూడా చాలా రెస్ట్లెస్గా ఉండడం, మైండ్ అనేది చాలా రెస్ట్లెస్గా ఉండడం, ఫిజికల్ రెస్ట్లెస్ ఉండడం, బాడీ హీట్ ఎక్కువగా పెరిగిపోవడం, అంటే హీట్ కంప్లైంట్స్ ఎక్కువగా పెరగడం, ఎంత తిన్నా కూడా వెయిట్ లాస్ అవ్వడము, ఇందులో కూడా మెన్సెస్ ఇరెగ్యులారిటీ అనేది కనిపించడము, సో డైజెషన్ కూడా చాలా ఫాస్ట్గా ఉండడము, ఇట్లాంటివి చాలా మనకి స్టార్ట్ అవుతాయి. హార్ట్ రేట్ పెరగడం, ఇది పాల్పిటేషన్కి లీడ్ అవుతుంది. సో దీస్ ఆర్ కంప్లైంట్స్ ఆఫ్ హైపోథైరాయిడ్. రైట్, కాలర్ ఉన్నారు రాజమండ్రి నుండి. హలో హలో రాజు గారు. నమస్తే అండి. నమస్తే అండి, డాక్టర్ ఉన్నారు, మీ ప్రాబ్లం చెప్పండి. హలో నమస్తే మేడం. నమస్తే సార్, చెప్పండి మేడం. ఇప్పుడు మా మిస్సెస్ కి PCOD ఉంది మేడం. ఓకే. మా మిస్సెస్ కి ఎగ్ డెవలప్మెంట్ అవుతలేదు మేడం అసలు. ఓకే సార్. థైరాయిడ్ టెస్ట్ కూడా చేశారు మేడం. థైరాయిడ్ టెస్ట్ ఎలా తెలుసుకోవాలి మేడం అసలు ఉండదు? ఏం లేదు సార్, పీసీఓడిలో ఏదంటే మనకి నీటి బుడగలు అనేవి, అంటే మామూలుగా సిస్ట్ వాటర్ ఫాలికల్స్ అనేవి డెవలప్ అవుతుంది. ఇవి ఏంటి అంటే అన్డెవలప్డ్ ఎగ్స్ అనమాట. ఈ అన్డెవలప్డ్ ఎగ్స్ అనేది రాను ఏంటంటే నెక్స్ట్ రిలీజ్ ఎగ్స్ని కూడా రిలీజ్ అవ్వకుండా డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది. సో ఇది క్రానిక్ అమెనోరియాకి లీడ్ అవుతుంది, అంటే పీరియడ్స్ రాకుండా డీలే అయిపోతూ ఉంటుంది అనమాట. సో దీనివల్ల ఏంటంటే ప్రాపర్ హార్మోన్స్ అనేవి రిలీజ్ అవ్వవు, ల్యాక్ ఆఫ్ హార్మోన్స్ ప్లస్ ఎక్కువగా టెస్టోస్టిరాన్, ఈ సిస్ట్లో నుంచి ఎక్కువగా టెస్టోస్టిరాన్ లెవెల్స్ అనేవి బాగా రైజ్ అవుతూ ఉంటుంది, బాడీలోకి రిలీజ్ అవుతుంటుంది. దీనివల్ల ఏంటంటే ఎక్కువ మేల్ కంప్లైంట్స్ అనేవి ఎక్కువగా స్టార్ట్ అవుతుంది అనమాట. సో మేల్ రిలేటెడ్ హార్మోన్ ఎక్కువగా ఉన్నప్పుడు మనకు పీరియడ్స్ అనేది ఇంకా డిలే అవుతూ ఉంటుంది. మేల్ రిలేటెడ్ సిమ్టమ్స్ హిర్సుటిజం, హెయిర్ రావడము, పీరియడ్స్ ఆగిపోవడం, హెయిర్ ఫాల్, ఇలాంటి జనరల్ కంప్లైంట్స్ ఉంటుంది, వెయిట్ పెరగడం కూడా ఉంటుంది. సో ఇవన్నీ మీకు ఫర్టిలిటీకి పిల్లలు కనకపోవడానికి ఒక కారణం అవుతుంది అనమాట. సో దీనికి చాలా రిలేటెడ్ ఉంటుందండి. వితౌట్ థైరాయిడ్ కూడా PCOD అనేది జనరల్గా కనిపిస్తుంది. అన్నిటికీ థైరాయిడ్తో రిలేట్ చేయలేము. PCOD అనేది జనరల్గా రిలేటెడ్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ యాక్చువల్లీ. దాన్ని మీరు కరెక్ట్ చేసుకోవచ్చు. హోమియోపతిలో ప్రాబబుల్ మెడిసిన్స్ PCOSని సాల్వ్ చేయడానికి ఈజీగా చేయొచ్చండి. ఒక రెగ్యులర్ కోర్స్ లాగా వాడుకుంటే ఈ ప్రాబ్లం అనేది తగ్గిపోతుంది. ఎస్పెషల్లీ కాన్స్టిట్యూషనల్ థెరపీతోనే ఈ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. సో రెగ్యులర్ మెడికేషన్లో ఇది సాల్వ్ అవుతుందండి. రైట్. సో థైరాయిడ్ ఉన్న వాళ్ళకి ఎక్కువగా స్కిన్ డ్రైనెస్, హెయిర్ ఫాల్ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువ కనిపిస్తుంటాయి.
సిమ్టమ్స్ ఇంకా ఎలా ఉంటాయి అంటే ఈ స్కిన్ డ్రైనెస్కి థైరాయిడ్కి రిలేషన్ ఏంటి, ఎందుకు ఇలా అవుతుంది? ఎందుకంటే అండి థైరాయిడ్ ఈ T3 హార్మోన్, మెయిన్ T3 అండ్ T4 అనమాట, ఈ రెండు హార్మోన్స్ ఏంటంటే ఎవ్రీ సెల్ టు సెల్ ఫంక్షన్స్ అనేది మెయింటైన్ చేస్తుంది. సో ప్రాపర్ ప్రతి ఆర్గాన్లో వీటి పార్ట్ అనేది కంపల్సరీగా ఉంటుంది. ఈవెన్ హెయిర్, స్కిన్ అన్నిట్లో ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ బాడీ థర్మల్స్ అనేవి తగ్గిపోతుంది. ఎందుకంటే ఈ హార్మోన్స్ తగ్గిపోవడం వల్ల ఏంటంటే ప్రాసెస్ ఈ థర్మల్స్ కూడా ఈ టెంపరేచర్ మెయింటైనింగ్ కూడా ఇంబ్యాలెన్స్ అయిపోయి టెంపరేచర్స్ తగ్గిపోతుంది అనమాట. డైజెషన్ స్లో అయిపోతుంది. దీనివల్ల ఏంటంటే హార్ట్ రేట్ ఇవన్నీ స్లో అయిపోవడం, డైజెషన్ ఇవన్నీ స్లో అయిపోవడం. సో దీనివల్ల ఏంటంటే హార్మోన్స్ అనేవి తగ్గిపోవడం వల్ల ప్రాపర్గా సెల్ ఫంక్షనింగ్ కూడా డిస్టర్బ్ అవుతుంది. కాబట్టి సెల్ డ్రైనెస్ అనేది, హైడ్రేషన్ అనేది తగ్గిపోతుంది. దీనివల్ల సెల్ డ్రైగా అవ్వడము, హెయిర్స్ కూడా బ్రిటిల్ అయిపోవడము, డ్రై అయిపోయి రాలిపోవడం అనేది జనరల్గా కనిపిస్తుంది. ప్లస్ ఏంటంటే థైరాయిడ్ హార్మోన్స్ కూడా మనకి మెయిన్గా ఓవేరియన్ ఫంక్షన్స్ని కూడా స్టిమ్యులేట్ చేస్తుంది. ఈ ఓవేరియన్ ఫంక్షన్స్ ఎస్పెషల్లీ ఈస్ట్రోజన్ అనే హార్మోన్ స్కిన్ టోన్ అనేది మెయింటైన్ చేస్తుంది. ఈ స్కిన్ టోన్ అనేది ఇట్ ఈస్ డిపెండ్ ఎస్పెషల్లీ ఆన్ ఈస్ట్రోజన్ హార్మోన్ ఇన్ ఫీమేల్స్. సో ఈ థైరాయిడ్ హార్మోన్ డిస్టర్బ్ అవుతున్నప్పుడు కూడా ఇది ఈస్ట్రోజన్ లెవెల్స్ మీద కూడా డిస్టర్బ్ అవుతుంది. కాబట్టి ఈస్ట్రోజన్స్ కూడా తగ్గుతుంది. దాని ద్వారా స్కిన్ డ్రై అవ్వడం అనేది జరుగుతుంది. ఈస్ట్రోజన్ ఆల్సో మెయింటైన్స్ ది హెయిర్ కానీ మన ఐబ్రోస్ ఎవ్రీథింగ్, స్కిన్ టోన్ అంతా మెయింటైన్ చేసేది ఈస్ట్రోజన్. ఓకే, కాలర్ ఉన్నారు వరంగల్ నుండి. హలో హలో మేడం, చెప్పండి కృష్ణవేణి గారు, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. ఒక 6 నెలల నుండి మంత్ కరెక్ట్ వస్తలేదు మా పాపకు. రాకపోతే భక్తుల సీతర్ దగ్గరికి తీసుకుపోతే థైరాయిడ్ అని వచ్చింది. ఇక అక్కడికి వచ్చేవారు ఇక పోయేవారు అంటారు కదా, ఇట్లా పిల్లలు అవ్వడానికి ఇబ్బంది అని అన్నారట. మా పాప అదే డౌట్ పడతా ఉన్నది మేడం. మేడం ఇది 6 months నుంచి మెన్సెస్ రాకపోవడం అనేది థైరాయిడ్తో కూడా రిలేట్ అయ్యి ఉంటుంది మేడం. ఇది థైరాయిడ్ కొంచెం హైపోథైరాయిడ్లో మనకు జనరల్గా అమోనూరియా అనేది కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ఈ ఎగ్స్ అనేవి టైం టు టైం రిలీజ్ అవ్వవు అనమాట. మీకు హోమియోపతిలో ఎలాంటి పాసిబిలిటీ ఉంటుందంటే కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ ఇస్తాం మేడం. కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ ఏంటంటే పాప ఏజ్, తన రిలేటెడ్ కంప్లీట్ లైఫ్ స్టైల్ అదంతా కేస్ స్టడీ చేస్తాం. దాని ద్వారా ఏంటంటే పాపకి ఎలాంటి ప్రాబ్లం, ఇది హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల వస్తుందా, లేకపోతే ప్రాపర్ ఏదైనా స్ట్రెస్ వల్ల, లైఫ్ స్టైల్ డిజీజ్లో, లేదా ఏదైనా ఎన్విరాన్మెంట్ ఫ్యాక్టర్సా, లేకపోతే ఏదైనా ప్రాపర్ ఫుడ్ ఇంటేక్, న్యూట్రిషన్ డెఫిషియన్సీ వల్ల ఈ ప్రాబ్లమ్స్ డెవలప్ అవుతున్నాయి. ఫస్ట్ అది కేస్ స్టడీ చేసి ఇది దేని ద్వారా అయితే ఇది రిలేటెడ్గా వస్తుందో దాన్ని బట్టి ట్రీట్మెంట్స్ ఉంటాయి మేడం. సో వాళ్ళకి ఏంటి అంటే వాళ్ళ సెన్సిటివిటీ ఎలా ఉంది ఇదంతా చూసుకొని ప్రాపర్ రిలేటెడ్ మెడిసిన్స్ ఇస్తాం. దీని ద్వారా ఏంటంటే ఏం సైడ్ ఎఫెక్ట్స్ అట్లా ఏం రాకుండా ప్రాపర్గా థైరాయిడ్ గ్లాండ్ తన ప్రాపర్ ఫంక్షన్ చేసుకునేటట్టు మెడిసిన్స్ అనేది ఇస్తామన్నమాట. దాని ద్వారా ఏంటంటే ఈ రిలేటెడ్ ఫంక్షన్స్, ఈ పీరియడ్స్ అనేది రెగ్యులేట్ అవ్వడం, ఒక 2-3 months ఇంబ్యాలెన్స్ కనిపించినా కూడా తర్వాత అది న్యాచురల్గా తనకు తానే న్యాచురల్ మెన్సెస్ వచ్చేటట్టు మెడిసిన్స్ ఇస్తూ ఉంటాం అనమాట. సో తర్వాత న్యాచురల్గానే మెన్సెస్ బాడీ రెగ్యులేట్ చేసుకునేటట్టు మీకు సపోర్టింగ్స్ ఉంటాయన్నమాట. రైట్ అండి, కరీంనగర్ నుండి కాలర్ ఉన్నారు. హలో హలో రైట్. సో థైరాయిడ్ ఉన్న వాళ్ళకి పీరియడ్స్ డిస్టర్బ్ అవ్వడం, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అవ్వడం ఇట్లాంటి ప్రాబ్లమ్స్ కనిపిస్తుంటాయి, లేదంటే ఇన్ఫర్టిలిటీకి దారితీయడం ఇట్లాంటివి. సో థైరాయిడ్కి ఈ పీరియడ్స్కి రిలేషన్ ఏంటి, ఎందువల్ల ఇలా స్కిప్ అవుతుంటాయి? ఇన్ఫర్టిలిటీ అంటే ఏంటంటే జనరల్గా మనకి పిల్లలు వితిన్ 1 yearలో వితౌట్ ఎనీ సపోర్ట్ తీసుకోకుండానే పిల్లలు అవ్వట్లేదు అని అంటే ఇది మనకి జనరల్గా ఇన్ఫర్టిలిటీ ఉంటుంది. అది ప్రైమరీ, సెకండరీ 2 విధాలుగా ఉంటుంది. ప్రైమర్లో ఏంటంటే అసలు ఫస్ట్ మనకి అసలు ఏది కన్సీవింగ్ ఛాన్సెస్ అసలు ఏవి లేకపోవడం అనేది మోర్ దెన్ 1 year తర్వాత. సెకండరీ వచ్చేసి ఏంటంటే పిల్లలు ఉంటారు, ఆల్రెడీ పిల్లలు ఉంటారు, బట్ సెకండ్ టైం కన్సీవింగ్ అవ్వకపోవడం అనేది సెకండరీగా తీసుకుంటాం. అయితే ఇన్ఫర్టిలిటీలో మెయిన్ చాలా రకాల కాజెస్ ఉన్నాయన్నమాట. పీసీఓడి ఈజ్ వన్ ఆఫ్ ది కాజ్ అండ్ థైరాయిడ్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది కాజ్. ఇన్ఫర్టిలిటీలో మనకి జనరల్గా యూటరైన్, మనకి కంప్లీట్ పెల్విక్ ఆర్గన్స్కి సంబంధించిన కంప్లైంట్స్ ఎక్కువగా ఉంటాయి. దాని సెకండరీ వచ్చేసి పిట్యూటరీ అండ్ హార్మోనల్ థైరాయిడ్ కంప్లైంట్స్ అట్లాంటివి రిలేట్ అయి ఉంటాయి అనమాట. సో మేల్స్ అండ్ ఫీమేల్స్లో మనకి జనరల్గా ఈ ఇన్ఫర్టిలిటీ అనేది మనకి జనరల్గా హార్మోనల్ రిలేటెడ్తో కనిపిస్తుంది. ఇక్కడ ఫీమేల్స్లో వచ్చేసి ఏంటంటే ఇది యూటరైన్ కంప్లైంట్స్, ఎస్పెషలీ ఫైబ్రాయిడ్స్, ఇట్లాంటి అడినోమైసిస్, ఎండోమెట్రియోసిస్ ఇట్లాంటివి ఏమైనా కంప్లైంట్స్, ఫాలోపియన్ బ్లాక్స్ ఉండడం, ఫాలోపియన్ ట్యూబ్స్ బ్లాక్స్ కానీ ఇట్లాంటివి ఉన్నప్పుడు ఏంటి అంటే మీకు మెన్సెస్కి వాటికి డిస్టర్బెన్స్ ఉండడం, ఫర్టిలిటీకి రేట్స్ అనేది తగ్గిపోవడం అని జరుగుతుంది.
ఇందులో ఏంటంటే థైరాయిడ్ ఏంటి ఈ రెగ్యులేట్ చేస్తుంది ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, దిస్ ఈజ్ పిట్యూటరీ రిలీజ్ చేస్తుంది ఈ హార్మోన్. సో ఇది ప్రాపర్గా ఓవేరియన్ ఎగ్ సెల్స్ మీద ఫంక్షన్ చేసి అవి డెవలప్ అయ్యేటట్టు చేస్తుంది. థైరాయిడ్ హార్మోన్స్ కూడా ఇది ఓవరీస్ అనేవి ఎక్కువగా ఫంక్షన్ చేసి ఎగ్స్ని టైం టు టైం రిలీజ్ చేయడానికి చాలా హెల్ప్ చేస్తుంది అనమాట. సో ఇది సెల్ టు సెల్ ఫంక్షన్ అనేది చాలా ఈ హార్మోన్స్ రెగ్యులేట్ చేసి ఎగ్ని రిలీజ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. కాబట్టి ఈ థైరాయిడ్ ఫంక్షన్స్ తగ్గినప్పుడు ఆటోమేటిక్గా మీకు ఎగ్స్ డెవలప్ అవ్వడం అనేది కొంచెం తగ్గి మీకు పీరియడ్స్ డీలే అవ్వడం అనేది జరుగుతుంది. దిస్ లీడ్స్ టు ఇన్ఫర్టిలిటీ. రైట్, కాలర్ ఉన్నారు, మాట్లాడతాం. హలో హలో, కీర్తి గారు. కీర్తి అండి. చెప్పండి, మీ ప్రాబ్లం చెప్పండి. మాకు ఫస్ట్ ప్రెగ్నెన్సీ అండి. ఫస్ట్ ప్రెగ్నెన్సీలో థైరాయిడ్ వచ్చిందండి. ఓకే, ఏమైనా చెప్పండి. ప్రాబ్లం ఉంటుందా అండి బేబీ గ్రోత్ కి? అందుకని కాల్ చేస్తామండి మేము. జనరల్గా అండి జెస్టేషనల్ థైరాయిడ్ కంప్లైంట్స్ వస్తాయండి. ఎస్పెషలీ మనకి థైరాయిడైటిస్ అనమాట. అంటే గ్లాండ్ ఇన్ఫ్లేమ్ అనేది జరగడము, ఎస్పెషల్లీ ఎగ్జాంపుల్ హ్యాష్మోటోస్ అంటారు దీన్ని. ఇట్లాంటివి జనరల్గా ప్రెగ్నెన్సీలో కనిపిస్తాయి. జనరల్గా ఏంటంటే బేబీ కూడా మామూలుగా తన గ్రోత్కి డిమాండ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీకు థైరాయిడ్ హార్మోన్స్ ఎక్కువగా ప్రాపర్ ఫంక్షనింగ్ కోసం అని ఎక్కువగా రిలీజ్ అవుతూ ఉంటుంది. అప్పుడు కొంచెం థైరాయిడ్ ఫంక్షనింగ్ అనేది డిస్టర్బ్ అవడం అనేది జరుగుతుంది అనమాట. సో ప్రాపర్గా మీకు హార్మోనల్ సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ టైంలో. మీకు హోమియోపతిలో కూడా మీకు గ్లాండ్ నార్మల్గా ఫంక్షన్ చేసి ఎప్పటికప్పుడు హార్మోన్స్ రిలీజ్ చేయడానికి సపోర్ట్స్ ఉంటాయన్నమాట. ఇట్లా మీరు ఈ థైరాయిడ్ ఒకవేళ ప్రెగ్నెన్సీలో కనుక మీరు ఇలా థైరాయిడ్ కంప్లైంట్స్ అనేది ఏదైనా ఉంటే డెఫినెట్గా అది బేబీని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. బేబీకి ఫీటల్ గ్రోత్ కానీ మెంటల్ గ్రోత్, ఫిజికల్ గ్రోత్ ఎఫెక్ట్ అవడం అనేది జరుగుతుంది. కాబట్టి చాలా కేర్ఫుల్గా మీరు మెడిసినల్ సపోర్ట్స్ తీసుకోవడం అనేది చాలా అవసరము. దీంతోపాటు ఏంటంటే కొందరికి కాంప్లికేషన్స్ ఉంటాయి ప్రెగ్నెన్సీలో. కొన్ని కాంప్లికేషన్స్ అంటే బేబీకి ఎఫెక్ట్ అవుతూ ప్లస్ డెలివరీ టైంలో వచ్చేసి మనకి ఎక్కువగా హై బ్లడ్ ప్రెషర్స్, ఎక్లాంప్షియా ఇట్లాంటివి కాంప్లికేట్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. సో ప్రాపర్ కేర్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఫీటస్కి ఎఫెక్ట్ అవడం అనేది అన్ని కేసెస్లో జరగదు. అన్ట్రీటెడ్ థైరాయిడ్ కేసెస్ ఏమన్నా ఉంటే అట్లాంటి వాళ్ళల్లో డెఫినెట్గా ఫీటల్ గ్రోత్ ఎఫెక్ట్ అవడం అనేది జరుగుతుంది. అలా పుట్టిన పిల్లలు కూడా థైరాయిడ్ కంప్లైంట్స్, అన్ట్రీటెడ్ కేసెస్లో పుట్టిన పిల్లలు కూడా థైరాయిడ్ కంప్లైంట్స్ డెవలప్ అవడం అనేది జరుగుతుంది. వాళ్ళు కూడా తొందరగా క్రెటినిజం కంప్లైంట్స్ కనిపిస్తాయి అనమాట. రైట్ అండి, కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. హలో మేడం, నమస్తే అండి. నమస్తే సుమన్ గారు, మీ క్వశ్చన్ అడగండి. మేడం, మా మిస్సెస్ కి థైరాయిడ్ ఉందని చెప్పి థైరాయిడ్ టెస్ట్ చేయించామండి. మామూలుగా పీరియడ్స్ ఇరెగ్యులర్స్ గా ఉన్నాయి. ఓకే సార్. సో థైరాయిడ్ టెస్ట్ చేపిస్తే థైరాయిడ్ ఉందని చెప్పేసి టాబ్లెట్ కూడా ఇచ్చారండి. ఓకే సార్. థైరోనార్మ్ 25 mcg అని ఒక టాబ్లెట్ ఇచ్చారండి. ఇది ఇప్పుడు వాడి 3 months అవుతా ఉంది నియర్లీ. ఓకే సార్. కానీ పీరియడ్స్ రెగ్యులర్ గా ఉన్నాయి మేడం. పీరియడ్స్ రావట్లేదు. మేము ప్లానింగ్ ఫెర్టిలిటీ కోసం ప్లాన్ చేస్తా ఉన్నాము. ఓకే సార్. ఇది మీకు థైరాయిడ్ అనేది జనరల్గా ఎగ్ రిలీజింగ్లో కొంచెం డిస్టర్బెన్స్ అనేది క్రియేట్ చేస్తుంది సార్. తద్వారా మీకు ఇరెగ్యులర్ మెన్సెస్ అనేది కనిపిస్తూ ఉంటుంది. మెన్సెస్ రెగ్యులేట్ చేయడానికి మీకు చాలా మెడిసిన్స్ సపోర్టింగ్స్ ఉన్నాయి సార్. కానీ ఇక్కడ థైరాయిడ్ అనేది మెయిన్ రూట్ కాజ్ అనేది అలాగే ఉండిపోతుంది. ఇది రాను రాను పెరుగుతూ ఉంటుంది. మెన్సెస్ రెగ్యులర్గా వచ్చి ప్రెగ్నెన్సీ వచ్చినా కూడా మళ్ళీ ఈ థైరాయిడ్ రూట్ కాజ్ ఉంది కాబట్టి అది ప్రెగ్నెన్సీని ఎఫెక్ట్ చేయడం, ఎస్పెషల్లీ ఫీటల్ గ్రోత్ని ఎఫెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి మెయిన్ ఏంటంటే ఫస్ట్ మీరు థైరాయిడ్ కంట్రోల్, తద్వారా దాని ద్వారా న్యాచురల్గానే మెన్సెస్ రిలీజ్ రెగ్యులర్గా రావడానికి మీకు ట్రీట్మెంట్ అనేది తీసుకోవాలి. సో ఇది కాన్స్టిట్యూషనల్ థెరపీలో చాలా మీకు హెల్ప్ అవుతుంది. ఇక్కడ ఏంటంటే మెన్సెస్ రెగ్యులర్గా రావడమే కాకుండా థైరాయిడ్ కూడా రూట్ కాజ్ అనేది కూడా తగ్గడానికి మీకు ఆల్టర్నేట్గా అది కూడా సపోర్ట్ చేస్తూ ఉంటారన్నమాట. సో ఇది న్యాచురల్గా ఇంప్రూవ్ అవుతుంది, మెన్సెస్ కూడా రెగ్యులర్ అవుతుంది. సో ఇది ఫీటల్ గ్రోత్కి ఎఫెక్ట్ అవ్వకుండా జరుగుతుంది అండ్ వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్. సో ఈ కాన్స్టిట్యూషనల్ థెరపీలో చాలా హెల్ప్ అవుతుంది. నియర్ బై హోమియోపతిక్ పాజిటివ్ క్లినిక్కి విజిట్ చేయండి, మీకు మంచి రిజల్ట్స్ ఉంటాయి సార్. రైట్. సో జనరల్గా థైరాయిడ్ జెంట్స్లో కంటే ఫీమేల్స్లో ఎక్కువగా కనిపిస్తుంది. దీనికి ఏమైనా స్పెషల్ కాజెస్ ఉన్నాయా? ఎందువల్ల ఇలా ఎక్కువ కనిపిస్తుంది ఉమెన్లో? మ్యాక్సిమం అండి థైరాయిడ్ ఫీమేల్స్లో ఎక్కువగా 50% కేసెస్ ఎక్కువ ఫీమేల్స్లోనే ఉంటుంది. బికాస్ ఆఫ్ దేర్ ఇమోషనల్ అండ్ క్రానిక్ లైఫ్ స్టైల్ అనేది వేరేగా ఉంటుందన్నమాట. జెంట్స్కి అయితే జనరల్గా వాళ్ళకి బిజినెస్ ఆఫీషియల్ అట్లా ఉంటుంది. వీళ్ళకి ఏంటి అంటే ఎక్కువ ఇమోషనల్ డిస్టర్బెన్సెస్ ఎక్కువగా ఉంటుంది. వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ కూడా కొంచెం ఫాస్టింగ్స్ అలాంటివి చేయడం అట్లాంటివి వీళ్ళకి చాలా ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. వీళ్ళలో కూడా కొందరికి ఆల్టర్నేట్ కంప్లైంట్స్ కూడా
అంటే ఇది సెకండరీ అనమాట. థైరాయిడ్ అంటే మెయిన్ థైరాయిడే కాకుండా మిగతా డయాబెటీస్ అట్లాంటివి ఏమైనా ఉంటే కూడా థైరాయిడ్ ఫ్యూచర్లో డెవలప్ అవడం ఇట్లాంటివి ఎక్కువగా ఉంటుంది. వాళ్ళ మెయిన్ లైఫ్ స్టైల్, సమ్టైమ్స్ వాళ్ళు ప్రాపర్ ఫుడ్ ఇంటేక్, న్యూట్రిషన్ ఉండదు, సో ఐయోడిన్ డెఫిషియన్సీ తగ్గిపోతూ ఉంటుంది. థైరాయిడ్ గ్లాండ్ కూడా కాల్షియం మెటబాలిజం మెయింటైన్ చేస్తుంది కాబట్టి ప్రాపర్ సన్ ఎక్స్పోజర్ లేకపోవడం, ప్రాపర్ ఇంటేక్ ఆఫ్ మిల్క్ అండ్ ప్రోటీన్స్ ఎక్కువ తీసుకోకపోవడం, ఇది కాల్షియం తగ్గిపోవడం, ఇది థైరాయిడ్ మీద ఎఫెక్ట్ చేయడం, అలాగే బోన్స్ మీద ఎఫెక్ట్ చేయడం. సో ఇవన్నీ రాను రాను జాయింట్ పెయిన్స్ ఇట్లాంటివి లేడీస్లో ఎక్కువగా కనిపించడం, వాళ్ళ ఫిజికల్ యాక్టివిటీస్ కూడా ఎక్కువగా ఉంటాయి కదా, కాబట్టి ఈ కాల్షియం అనేది అబ్జార్ప్షన్ తగ్గిపోవడం, సో ఇవన్నీ చాలా రిలేటెడ్ అవుతుంది. సో వాళ్ళకి ఏంటంటే మెయిన్ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ ఒకసారి చూసుకోవాలి. అంటే ఏదైనా పెస్టిసైడ్స్, ఓవర్ కెమికల్స్, లేదా ఏదైనా ఎక్కువగా ఏదైనా డిజీజ్కి ఎక్కువగా మెడిసిన్స్ వాడడము, లేకపోతే సివియర్ అనీమియా, ఎస్పెషల్లీ ప్రెగ్నెన్సీ తర్వాత, డెలివరీ తర్వాత అనీమిక్ కంప్లైంట్స్ అలా ఉన్నప్పుడు, తర్వాత న్యూట్రిషనల్ డెఫిషియన్సీ ఎస్పెషల్లీ అయోడిన్ డెఫిషియన్సీ అట్లా ఉన్నప్పుడు వీళ్ళకి థైరాయిడ్ జనరల్గా వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇంకో కాజ్ ఏంటంటే లేడీస్లో ఏదైనా ఆల్కహాల్ ఇంటేక్ కానీ, స్మోకింగ్ ఇంటేక్ కానీ, ఎక్కువ టాక్సిన్స్ ఏమైనా వాడడం కానీ అట్లాంటివి జరిగితే థైరాయిడ్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. ఇంకొకటి ఏంటంటే వేరే రిలేటెడ్ డిసీజెస్ కోసం కీమోథెరపీస్ ఆర్ రేడియేషన్స్కి ఎక్కువగా ఎక్స్పోజర్ జరిగినప్పుడు కూడా థైరాయిడ్ గ్లాండ్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. సో దీస్ ఆర్ ద మెయిన్ కాజెస్. రైట్, కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. హలో హలో అనిత గారు. నమస్తే అండి. నమస్తే అండి, మీ ప్రాబ్లం చెప్పండి. పీరియడ్స్ సరిగా రాదండి. 5 months కి అట్లా వస్తుంది. 3 months, 5 months, 1 year బ్యాక్ నుంచి అట్లా సరిగా రావట్లేదు. ఓకే మేడం. సో ఇది పీరియడ్స్ ఇరెగ్యులారిటీ అనేది ఉంది, దీనికి నంబర్ ఆఫ్ కాజెస్ ఉంటాయి మేడం. సో ఫస్ట్ మనకి ఏంటి అంటే ఇది ఫస్ట్ సిమ్టమాటాలజీ తీసుకుంటాము. అంటే మెన్సెస్ ఎంత డ్యూరేషన్లో వస్తుంది, ఎలా వస్తుంది, ఎంత లాంగ్ డ్యూరేషన్ వచ్చినా కూడా మెన్సెస్ విత్ ఎనీ క్లాట్స్ ఉందా, కలర్ చేంజ్ ఉందా, ఎనీ ఒఫెన్సివా, ఇది ఇన్ఫెక్షన్స్ వలన. సో ప్రాపర్ కాజ్ అనేది ఫస్ట్ తెలుసుకోవాలి మేడం. లేకపోతే ఇది హార్మోన్ అలా, థైరాయిడ్ ఆర్ పిట్యూటరీ రిలేటెడ్ ఆర్ ఓవేరియన్ ఆర్ ఎనీ యూటరైన్ కంప్లైంట్స్ ఏమైనా ఉన్నాయా, సో ఇవి మనం రిలేటెడ్గా తీసుకుంటాం. మోర్ ఓవర్ ఇంకేదైనా ఎమోషనల్ స్ట్రెస్ ఉందా, ఏదైనా న్యూట్రిషన్ ప్రాబ్లమ్, సో ఇది రిలేట్ చేసుకొని ప్రాబ్లం ఎక్కడి నుంచి అనేది తెలుసుకొని దాన్ని బట్టి మెడిసిన్స్ వాడాలి మేడం. సో ఇది ఇరెగ్యులర్ పీరియడ్స్ వస్తుంది అని అంటే ఇది ఇంకా రాను రాను ఇది కాంప్లికేట్ అవుతూ ఉంటుంది. సో రూట్స్ ఆఫ్ ది డిసీజ్ పెరుగుతూ ఉంటుంది. సో ప్రాపర్ ఇది ఇంకా లేట్ చేస్తూ ఉంటే మీకు మెడిసిన్స్ అనేది హై డోసెస్లో అట్లా వెళ్ళాల్సి వస్తూ ఉంటుంది. సో దీనివల్ల ఇంకా మీకు ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ కూడా ఫ్యూచర్లో ఉంటాయి. సో వెయిట్ పెరగడం అనేది జరగడము, ఇట్లాంటివి వీటితోని రిలేటెడ్గా మీకు బోన్ పెయిన్స్, మళ్ళీ జాయింట్ పెయిన్స్ రావడం, సో ఇంటర్లింక్గా మీకు ఒకటి కంప్లైంట్ స్టార్ట్ అవుతుంది. సో రెగ్యులర్గా తొందరగా మీరు ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే 1 year నుంచి రెగ్యులర్ అంటున్నారు కాబట్టి తొందరగా ట్రీట్మెంట్ చేస్తే ఈజీగా రెస్పాన్స్ వస్తుందండి. రైట్ అండి, కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. హలో హలో నమస్కారం. నమస్తే లక్ష్మి గారు, మీ ప్రాబ్లం చెప్పండి. థైరాయిడ్ ఉందండి, అది మేడం గారితో మాట్లాడదామని కాల్ చేశాను. మాట్లాడండి, చెప్పండి. మేడం గారు నమస్కారం అండి. నమస్తే మేడం, చెప్పండి. అది థైరాయిడ్ ఉందండి, నాకు ముందు 2 ప్రెగ్నెన్సీలు పోనీయండి. ప్రెగ్నెన్సీలో నుంచి థైరాయిడ్ స్టార్ట్ అయిందమ్మా? 3 నెలలు అవుతుందండి. పాప పుట్టి చనిపోయిందండి, ఆపరేషన్ చేశారండి. థైరాయిడ్ వల్ల అంటారా, మళ్ళీ ప్రెగ్నెన్సీ 6 నెలలు ప్లాన్ చేసుకోవచ్చు అంటారని అడుగుదామని కాల్ చేశాను మిమ్మల్ని. ఓకేనండి, మిస్క్యారేజ్ అంటే మీకు ప్రెగ్నెన్సీలో ఈ థైరాయిడ్, అన్ట్రీటెడ్ థైరాయిడ్ ఏమన్నా ఉంటే కనుక డెఫినెట్గా అది బేబీకి ఎఫెక్ట్ అవుతుందమ్మా. రాను రాను ఇది మిస్క్యారేజెస్కి, అబార్షన్స్కి లీడ్ అయిపోతుంది అనమాట. బేబీ గ్రోత్ అనేది డెవలప్ అవ్వదు, పిల్లలు కూడా మెంటల్గా, ఫిజికల్గా సరిగ్గా డెవలప్ అవ్వరు అనమాట. వాళ్ళలో కూడా థైరాయిడ్ గ్లాండ్స్ అనేది కూడా ఇంప్రూవ్ అవ్వదు. సో వాళ్ళ గ్లాండ్స్ కూడా సరిగ్గా పనిచేయవన్నమాట. సో అట్లా బేబీ డెవలప్మెంట్ అనేది స్టాప్ అయిపోతుంది. దిస్ లీడ్స్ టు మిస్క్యారేజ్ అనమాట. సో ప్రాపర్గా ఏంటంటే మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ వేస్తున్నారు అని అంటే, థైరాయిడ్ కంప్లైంట్స్ ఉంది అంటే ముందుగానే థైరాయిడ్ని కంట్రోల్ చేసుకునే ప్రెగ్నెన్సీ ప్లాన్స్కి మీరు వెళ్తే బాగుంటుంది. సో దానికి మీకు చాలా హార్మోనల్ సపోర్ట్ ఉంటుంది. దాంతోపాటు మీకు హోమియోపతిలో పాసిబిలిటీ ఏంటి అంటే ఇది థైరాయిడ్ గ్రంథి అనేది దాన్ని పనితీరును పెంచగలిగే మెడిసిన్స్ ఉంటాయి. సో అవి మీరు రెగ్యులర్గా కోర్స్ లాగా వాడుకుంటే మీకు కంట్రోల్కి వస్తుంది అనమాట. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ లేకుండా అది కంట్రోల్కి వస్తుంది. దాని ద్వారా ఇంకా ఏమైనా కంప్లైంట్స్ ఉంటే కూడా సిమ్టమాటిక్ ట్రీట్మెంట్తో పాటు గ్లాండ్ కూడా పనిచేసేటట్టు మందులు ఇస్తారు. దీనివల్ల ఏంటంటే ప్రెగ్నెన్సీ కూడా అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ప్రెగ్నెన్సీ వచ్చినా కూడా బేబీకి ఎఫెక్ట్ ఉండే అవకాశాలు ఉంటాయి, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండదు. సో ప్రాపర్ ఫుడ్ కొంచెం మేనేజ్మెంట్ కూడా చేసుకుంటే దీన్ని మీరు క్రాస్ చేయొచ్చు. రైట్. సో థైరాయిడ్, పీసీఓడి 2 ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఎంతవరకు ఉంటాయి? ఖచ్చితంగా అయితే డెఫినెట్లీ ఉంటుందండి. థైరాయిడ్ ఉంటే ఇది ప్రెగ్నెన్సీ రాదు అని అలా ఏమీ లేదు.
థైరాయిడ్ ఉన్న వాళ్ళు కూడా ప్రెగ్నెన్సీ సక్సెస్ఫుల్గా అయినవి కేసెస్ కూడా ఉన్నాయి. పీసీఓఎస్లో కూడా మనకి సక్సెస్ఫుల్ కేసెస్ చాలా ఉన్నాయి హోమియోపతిలో. జస్ట్ ఏంటి అంటే కొంచెం పేషెంట్స్తో మెడిసిన్స్ రెగ్యులర్గా వాడుకుంటే డెఫినెట్లీ దీన్ని మనము క్రాస్ చేయొచ్చు, ఫర్టిలిటీని మనము సాల్వ్ చేయొచ్చండి. సో థైరాయిడ్లో ఏంటంటే మనకి ఎక్కువగా మేము హోమియోపతిలో కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్స్ ఇస్తాం. కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్లు ఏంటంటే కంప్లీట్ లైఫ్ స్టడీ చేసి వాళ్ళని బట్టి వీళ్ళకి ఆ సెన్సిటివిటీని చూసుకొని దాన్ని బట్టి మెడిసిన్స్ అనేది ఇస్తాం అన్నమాట. రైట్. సో పిల్లల్లో వస్తుందా హెరిడిటరీగా థైరాయిడ్ ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ ఉంటాయా పిల్లలకి? డెఫినెట్గా అండి. ఇప్పుడు పేరెంట్స్ ఇద్దరిలో ఎక్కువగా థైరాయిడ్ కంప్లైంట్స్ ఉంది అని అంటే అది కంపల్సరీ పిల్లల్లో వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వన్ ఆఫ్ ది పేరెంట్ ఉంది అని అంటే మనకి 50% ఛాన్సెస్ తగ్గుతాయి. ఇంకోటి ఏంటంటే జెస్టేషనల్గా మనకి థైరాయిడ్ కంప్లైంట్స్ ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీలో అది బేబీకి ఎఫెక్ట్ అయ్యి వాళ్ళకు కూడా థైరాయిడ్ అనేది ఈవెన్ ఆఫ్టర్ బర్త్ కూడా వాళ్ళకి కంటిన్యూ అవుతూ ఉంటుంది. సో అలాంటి సిమ్టమ్స్ కూడా మనకి ఈజీగానే వాళ్ళకు స్టార్టింగ్ స్టేజెస్లోనే గుర్తుపట్టేయచ్చు. వాళ్ళకి గ్రోత్ అనేది సరిగ్గా డెవలప్ అవుతుంది, స్టంటెడ్ గ్రోత్ ఉంటారు. అట్లాగే వాళ్ళకి మెంటల్ డెవలప్మెంట్ ఉండదు, వెరీ లేజీ అండ్ డల్నెస్ ఉంటుంది, యాక్టివిటీస్ అనేవి చాలా స్లోగా ఉంటాయి, మెంటల్ డెవలప్మెంట్ అనేది సరిగ్గా ఉండదు. వీళ్ళకి ఏంటి అంటే ఇంకా కాంప్లికేటెడ్ గ్రోత్ లేకుండా వీళ్ళు ఫర్టిలిటీ రేట్స్ కూడా తగ్గిపోతూ ఉంటుంది. సో ఇది వాళ్ళకి ఫిజియలాజికల్ డిస్టర్బెన్సెస్, మెటబాలిక్ డిస్టర్బెన్సెస్ కూడా చాలా ఉంటాయి. సో దిస్లో ఏంటంటే వీళ్ళు ఎక్కువగా సోషల్ ప్రాబ్లమ్స్ కూడా చాలా ఫేస్ చేయాల్సి వస్తుంది అన్నమాట పిల్లలు. సో ఇలాంటివి ఎక్కువ కాంప్లికేట్ అయిపోయింది, ఎందుకంటే హెరిడిటరీ వెరీ స్ట్రాంగ్ రూట్స్ ఉన్న ప్రాబ్లం కాబట్టి ఇమీడియట్గా ప్రాబ్లం ఉన్నప్పుడు మనం స్టార్ట్ చేస్తే రాను కొంచెమన్నా మనకి డెవలప్మెంటల్ చేంజెస్ రావడానికి అవకాశం ఉంటుంది. రైట్. కాలర్ ఉన్నారు, మాట్లాడతాం. షూర్ అండి. హలో హలో, శ్యామల గారు. అవునండి, చెప్పండి మీ ప్రాబ్లం చెప్పండి, మాట్లాడండి. హలో మేడం, చెప్పండి. నమస్తే మేడం. నమస్తే అమ్మా, చెప్పండి. మేడం నాకు థైరాయిడ్ ప్రాబ్లం ఉంది మేడం 9 years నుంచి. సరేనమ్మా. అయితే నాకు 2 times లాప్రోస్కోప్ జరిగింది మేడం. ఓకే. అది జరిగిన వెంటనే ఫస్ట్ సార్ లాప్రోస్కోప్ జరిగినప్పుడు కన్సీవ్ అయ్యాను మేడం. 4 months తర్వాత అబార్షన్ అయిపోయింది మేడం. మళ్ళీ 3 years తర్వాత మళ్ళీ లాప్రోస్కోప్ ఓవరీ సిస్టమ్ అని చేశారు మేడం. అయితే ఇప్పుడు ఒక బాబు 5 years. అయితే ఈ మంత్ నాకు ఒక 15 days అది మెన్సెస్ రెగ్యులరే మేడం. నాకు ఈ మంత్ ఒకసారి 14 days అది లేట్గా వచ్చింది మేడం. అయితే మేడం గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి చూపించుకున్నాను. అయితే సిస్ట్ ఉన్నదని చెప్పారు మేడం. దానికి మెడిసిన్ 3 months వాడితే సరిపోతుంది అన్నారు. థైరాయిడ్ అయితే 100 mcg వాడుతున్నాం మేడం, థైరాయిడ్ నార్మల్. సెకండ్ సారి బేబీ కోసం ట్రై చేస్తున్నాం, మెడిసిన్ కూడా వాడుతున్నాం కానీ ఏమీ ఫలితం ఉండట్లేదు మేడం. ఇదేమన్నా ఓకే అండి, మీకు ఇది హోమియోపతిలో అయితే మీకు చాలా ప్లస్ ష్యూర్గా అయితే జరుగుతుంది. మీరు 100 mcg మీద ఉన్నారు కాబట్టి మీకు ప్రాపర్గా రెగ్యులర్ అంటే ఎవ్రీ 2 months కానీ 3 months కానీ రిపోర్ట్స్ తీస్తూ ఉంటాం అనమాట. మీకు 100 mcg దాన్ని తగ్గిస్తూ అంటే 75 mcg 50 mcgకి అట్లా తీసుకొస్తూ థైరాయిడ్ హార్మోన్ TSH అనేది మీకు రెగ్యులర్గా నార్మల్ T3 T4 హార్మోన్స్ కూడా నార్మల్ అండ్ TSH కూడా నార్మల్గా ఉండేటట్టు మీకు రెగ్యులర్గా మెడిసిన్స్ ఇస్తూ ఉంటాము. అప్పటి వరకు మీరు దాన్ని అలోపతిక్ కూడా మీరు సపోర్ట్ తీసుకోవచ్చు. మీరు సెకండ్ ప్రెగ్నెన్సీకి ప్లాన్ వేస్తున్నప్పుడు మీకు సిస్ట్ అనే ఓవేరియన్ సిస్ట్ అనేది ఉందంటున్నారు. సో ఇది కూడా మీకు డిజాల్వ్ అయ్యేటట్టు మీకు మెడిసిన్స్ ఉంటాయన్నమాట. సో ఇది మీకు ఎగ్ డెవలప్మెంట్ అనేది కూడా సపోర్ట్ చేస్తుంది. సో కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్స్లో ఇది పాసిబిలిటీ ఉంటుందండి. ఎలాంటి సర్జరీస్కి ఏమీ వెళ్ళకుండా న్యాచురల్గానే మీకు పీరియడ్స్ రెగ్యులర్ వచ్చేటట్టు ఇచ్చి థైరాయిడ్ ఫంక్షన్ కూడా ఇంప్రూవ్ చేయడానికి మీకు అంటే మీ లైఫ్ స్టైల్ అవి చూసుకొని మీకు తరోగా ఈ ఇంకా కాంప్లికేట్ అవ్వకుండా అయితే డెఫినెట్గా హోమియోపతిక్ మెడిసిన్ సపోర్ట్ చేస్తుంది. ఒకసారి పాజిటివ్ క్లినిక్ విజిట్ చేయండి మేడం. రైట్. సో థైరాయిడ్ రాకుండా ఉండాలి అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇది కంప్లీట్ మెటబాలిక్ అన్నమాట, మెటబాలిక్ డిస్టర్బెన్స్ కాబట్టి మనకు మెయిన్ ఇప్పుడు జనరల్గా అయితే లైఫ్ స్టైల్ డిసీజ్ కానీ ఎక్కువగా మనం చూస్తున్నాం థైరాయిడ్ అనేది. సో లైఫ్ స్టైల్ చేంజెస్ అనేది ఎక్కువగా ప్రాపర్ ఫుడ్ ఇంటేక్, న్యూట్రిషన్ సపోర్ట్ అనేది చాలా అవసరము. అయోడిన్ ఇంటేక్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ప్రాపర్గా అది మనకి ఎక్కువగా సీ ఫుడ్స్ అట్లాంటి వాటిలో మనకి కనిపిస్తుంది. సాల్ట్స్ ఇంటేక్ అనేది చాలా, మినరల్స్ ఆకుకూరల్లో వాటిలో ఎక్కువగా మనకి ఈ మినరల్స్ అనేవి సపోర్ట్గా ఉంటుంది అనమాట. సో గ్లాండ్స్ అనేవి ప్రాపర్గా ఫంక్షన్ చేసేది మినరల్స్ సపోర్ట్స్తో కాబట్టి ప్రాపర్ వెజిటేబుల్స్ అనేది కంపల్సరీ డైలీ ఫుడ్ హ్యాబిట్స్లో ఉండేటట్టు చూసుకోవాలి. ఇది అయోడిన్ అండ్ మినరల్స్ ఇట్లాంటివి కూడా మనకి ఫ్రూట్స్ నుంచి కూడా మనకు చాలా నేచర్ అనేది ఇచ్చింది కాబట్టి అవి కూడా మనకు అట్లీస్ట్ డైలీ కాకపోయినా ఆన్ అండ్ ఆఫ్ తీసుకుంటూ ఉంటే మనకు ప్రాపర్ మినరల్స్ అనేది సపోర్ట్ ఉంటుంది కాబట్టి థైరాయిడ్ ఫంక్షన్స్ అనేవి ఎక్కువగా డిస్టర్బ్ అవ్వకుండా ఛాన్సెస్ ఉంటాయి.
ఆల్కహాల్, స్మోకింగ్ ఇట్లాంటివి ఏంటి అంటే ఇవి బ్లడ్లో ఉండి మీకు రెగ్యులర్గా ఈ థైరాయిడ్ హార్మోన్స్ని డిస్టర్బ్ చేసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అవి తీసుకోకుండా వీలైనంత వరకు తగ్గించుకుంటే మంచిది. స్మోకింగ్ అనేది డెఫినెట్గా అది చాలా వరకు తగ్గించేసుకోవాలి. అట్లాగే ఏంటంటే ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్, మెయిన్ ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం. దిస్ లీడ్స్ టు ఏంటంటే ఎక్కువగా వెన్ ఎవర్ దెర్ ఈస్ డిమాండ్ దెర్ ఈస్ రిలీజ్ అంటారు. సో డిమాండ్ ఎక్కువగా ఉంటే రిలీజ్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఫిజికల్ యాక్టివిటీ పెంచుకోగలిగితే గ్లాండ్స్ అనేది ప్రాపర్గా ఫంక్షన్ అయ్యి హార్మోన్స్ అనేది రెగ్యులర్గా ఎప్పటికప్పుడు రిలీజ్ చేస్తూ ఉంటుంది. సో ఎక్కువగా లేడీస్లో కూడా ఎక్కువగా ఫాస్టింగ్స్ అలా చేయడము, లేకపోతే ప్రాపర్గా లో ఇంటేక్ ఆఫ్ ఫుడ్ అట్లా తీసుకోవడము, ఈ రెగ్యులర్ ఫుడ్ హ్యాబిట్స్ మెయింటైన్ చేయడము ఇట్లాంటివి, లేకపోతే చిన్న చిన్న వాటికి ఓవర్ మెడికేషన్స్ ఎక్కువగా తీసుకోవడం కూడా డెఫినెట్గా థైరాయిడ్ గ్లాండ్ని డిస్టర్బ్ చేస్తుంది. రైట్. సో థైరాయిడ్కి, ఇన్ఫర్టిలిటీకి, పీసీఓడి ప్రాబ్లమ్స్ అన్నింటికి కూడా హోమియోపతిలో మంచి ట్రీట్మెంట్స్ ఉన్నాయని చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఇది ఇవాల్టి గుడ్ హెల్త్. కీప్ వాచింగ్ ది 6 న్యూస్.